అన్నయ్య మనది సూర్యేంద్ర నగరము, తండ్రి సూర్యేంద్ర మహారాజు, మన తల్లి సుశీల రాణి, నీ పేరు సత్యశీల రాజు, వదిన పేరు రమాదేవి. నువ్వు అన్న మాటలకు మన ఇంటికి రాలేక అక్కడ చెట్టు కింద కూర్చుండు. ఇంకా బతికే ఉన్నాడా? ఉన్నాడన్నా. నువ్వు వదిన తప్పైంది నానాని తండ్రి కాళ్ళు పెడితే అప్పుడు అలుకుదని నాకిలు దొక్కుతాడు కానీ ఎవరి దాకా రానన్నాడు అన్న. ఏంది నేను పోయి నానా తప్పైందని చెప్పి అయ్య కాళ్ళు మొక్కి అయ్యా రెట్ట పట్టుకొని తోలుకొని వస్తే ఇంట్లోకి వస్తా లేకపోతే రానన్నాడా? అవునన్నా. ఎవర్రో ఆ గుంజి గారి కాలు నాకు శల్యం కాదు, నేను నీ పొన్నగాన్ని కాదు. నా చెల్లి ఎప్పుడో చచ్చిపోయింది, పిడవాసింది, కోడి కూసింది. నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు, నాకు చెల్లె లేదు. నా పిల్ల ఒక్కతే ఉన్నది, నేను ఒక్కనే ఉడగొట్టే గొడ్డలు కావాలని నేను ఒక్కనే ఉన్నా. రాజ్యం నాది, దేశం నాది అన్న. అన్ని నీయే గాని రాఖీల పుణ్యం కాబట్టి రాఖీలు కడతా అన్న. రాకిట్ల పుణ్యం. ఈ రాకిట్ల పుణ్యం ఎవడు కనిపెట్టిండో వాడు దొరికితే వాడిని సీమ సీమ నరికిన నడిచినట్టు నత్తుట్టిరా. నిజంగా ఆడబిడ్డలు రాకిళ్ళ పుణ్యం రాగానే అన్నో 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 అని అవ్వగారింటి మీద కురికత్తరు ఆడబిడ్డలు. వచ్చేది ఒక్క తట్టు అయిపోద్ది కదా, అది ఏం చేస్తుంది, నా బావని కూడా పెట్టుకుని వస్తుంది. నా బావలని చోటుకి ఏం చేస్తాడు, అక్కడ ఫోన్ రింగ్ కొడతాడు. అరే బామర్ది నువ్వేటన్నా పోయో మరే, మీ చెల్లెని తోలుకొని అత్తన్న రాఖీల పుణ్యానికి నీకు రాఖీలు కట్టడానికి అని వాడు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఎటు పోవద్దు అన్నట్టు. చూసినా గణేష్ అన్న, మరి వచ్చింది ఒక్కటి రాక బావనెంబడ పెట్టుకొని, కోడల నెంబడ పెట్టుకొని, అల్లుల నెంబడ పెట్టుకొని ఉన్న 4-5 నా కొంప మీద వాడి తింటానికి కత్తారు. ఇక వచ్చేటోళ్ళు రాంగ్ ఏం చేస్తారు, గింత వస్తుంది 20 రూపాయలు 10 రూపాయలు ఆయనతో రాగి పట్టుకుంటారు. ఇక అన్నో 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 అనుకుంటారు కత్తరు. ఇక నా కొంప మీద పడతారు. ఇక సాప వరిసి సాపలో అన్నగాళ్ళను తమ్ముళ్ళ కూర్చుందే పెట్టి నొట్టికి బొట్టి పెట్టి కుడి చేతికి రాగి కట్టి అన్నో నీకు రాగి కట్టినో అన్నో, ఇక రక్షాబంధన్ అన్నో 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 అంటది. ఇక రాగి కట్టినాక ఇక 10 నిమిషాలు కానే కాదు, ఇక ముఖం ఇంత దొడ్డు పెట్టుకొని ఏం పోతున్నారా అన్న, ఏం పోతున్నా అని అంటే అన్నగాళ్ళు గమనించుకోవాలి. ఇవి పోతుందంటే ఇది నాకు ఇతర రాకి కట్టి పాడవాడి, నా పిల్లలకి అయితే దూది రాకెట్ కట్టి, నాకేమో ఇది 5 రూపాయలు 10 రూపాయలు నా కోడి దాపరం చేసి, మరి వచ్చిన శైలిని మర్చుకోకపోతే వేసటోళ్ళు వాళ్ళు ఏమంటారు మళ్ళా, ఇదో బాధ పాడబట్టాయి. ఏదైనా పొందం ఇంకో కిలంతా చికెన్ తేవాలి, ఓ కిలంతా మటన్ తేవాలి. ఏమో బాగున్నాడు కదా వాడు బేకార్ గాడు, వాడు ఫుల్ బాటలు అవలీలగా లేపారు అక్కడే. ఇక బాటలు తెస్తే నాకు అలా నేను 2 పెక్కులు వరకు అలా తులుపా వాడు ఎన్ని రోజుల నుంచి తాగక తినక ఇంటికాడికి అక్కడ ఏమో గాని మహత్తం నేను ఒక్క పెక్కు 2 పెక్కులు తాగిన తాగాడు ఫుల్ బాటలు లేపుతాడు. ఏమారా అయిపోయిందిరా అంటాడు. రామరామో శంకర్ ఇక ఇంకో కిందికో మీదికో ఫుల్ బాటలు తాగే ఇంటికో కిందికో 5 బుక్కగా బోది ఇంటివి. ఇక బోదినంగా మళ్ళా గురుగుతుంది. అన్నా నీకు ఏం పోతున్నారా, అన్న ఏం పోతున్నారా అంటే మనం గమనించుకొని అన్నగాళ్ళు మళ్ళీ ఇంత సీరెనో సారనో పెట్టి కట్టం సీర పెట్టి ఒప్పుకుంటుందా మళ్ళా. ఇక 200 సీర గిట్ట పెట్టినావు అనుకో, ఇక అవగారు కొంప మీదకి వెళ్ళి పోయి ఏడ్చుకుంటా 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 పోతే ఇక గసంటి పెద్దవా చూసి అయ్యో బిడ్డ అవగారి ఇంటికి ఏనో రాకిళ్ళ పుణ్యానికి ఏనో ఆడబిడ్డ బాధపడుకుంటా వస్తావని అన్నగాని మంచిదైతుందా, ఎందుకు బాధపడుతున్నావు అని దీన్ని అడిగితే ఇది ఏమంట దొరికేనా, పెద్దవా నా అయ్య 1 కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదించిండు, నేను అన్నగారి ఇంటికి రాఖీలు కట్టడానికి పోతే నేను అన్నగాడు పెట్టిండు చూడు అన్నాడు వారెత్తుదా. ఇది పొద్దుగాల అలుకు విడిస కన్నా పని చేయాలి. ఓ 10,000 పట్టు చీర పెడితే ఏం పాయ మా అన్నగాడు ఈ 200 చీర పెడతాడు. ఈ చీర పాడు గాను ఆయన సీసీ రోడ్డు మీద మట్టి దొరకకుండా కానీ గోర్లతో మట్టి గీకి 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 నాకు ఇటువంటి చెల్లెళ్ళు మోపైతారు. మరి అన్నగారికి రాఖీలు కడతా అని చెప్పి కాబట్టి దూది రాఖీళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు దేక 2 తులాల బ్రాస్లెట్ చేపిస్తే 5 రూపాయలు రాఖీ పెట్టాలి, 20-30 వేలు తగ్గిపోవాలి.
తీరుకోడు బుద్ధులు రాఖీలు కట్టడానికి వచ్చిన అన్నం అంటాను చూసినా నడిపి గంగారాం మీ అన్నగారు పోతాను చూస్తున్నావా ఏమో నువ్వు అన్నవు వచ్చని అనుకుంటాను వండే తట్టు నువ్వు అన్నవు మమ్మల్ని వాడని నువ్వు నాకు ఇప్పుడు అర్థమైంది మా అయ్యలంజ కొడుకును అన్నాడు మా బాబు తలగొర్రాయి పెట్టక నేను మా అయ్యను మా చెల్లెని ఇంట్లోకి వెళ్ళగొడితే వాడు ఏ బావిలో వాడి సచ్చింది అనుకున్నా ఏ చెర్ల వాడి చచ్చిపోయిండో పిడవాసింది కోడి కూసింది అనుకున్నా కానీ వాడి కింద వాడి మీద వాడి అక్కను ఇక్కను అడక తినో అటువంటి భిక్షాటన చేసో నా చెల్లెని నా ఎత్తు చెల్లెని చేస్తూ వచ్చింది మరి వాడు సాండపోడైనా వాళ్ళ దగ్గర చిల్లి కొత్తలే దిద్దు లగ్గం చేస్తామంటే కట్నం పోతే ఎవడో లగ్గం చేసుకుంటాడా రేపు పందిరి లేనోడు 10 లక్షలు అడుగుతాడు ఇల్లు లేనోడు 20 లక్షలు అడుగుతాడు బండెడు బోలు పెట్టాలంటే ఆ బండెడు బోలల్లో శంశ లేకున్నా గానీ చెడ్డ బాడుకోవాలి ఇది నడ చేసుకుంటలేరు శంశ తక్కువైందని చెప్పి పిల్లల్ని ఇంటికి తరి వెళ్ళబెట్టేటోళ్ళు మా పై దీనికి నా అయ్య దీనికి అరకట్నం ఇస్తామంటే రూపాయి బిల్లులు లేకపోయే ఇక ఆడ కింద వాడు మీద వాడు దీన్ని సాధిండు పెద్ద చేసిండు ఇక నా కొంప మీద నూకిండు ఇక దబ్బన దీన్ని ఇంటికి దొరకపోయింది అనుకో 10 మంది ఏమంటారు అవునయ్యా సత్యశీల రాజా నీకు పెళ్లి అయింది నీకు భార్య ఉన్నది మరి నీ చెల్లె నీ ఎత్తు చెల్లె నీ సిత్తు చెల్లె పెరిగింది పెళ్లికి పెరిగి ఉన్నది నీ చెల్లెకు లక్కం చేయవా నీ చెల్లెని ఇంటనే ఉంచుకుంటావా తీరుగా తీస్తాడు ఇక ముక్కులో మీద ఏళ్ళు వేసుకొని చేను పనికి వెనకాడ చెలక పనికి వెనకాడ నాటి వెనకాడ వరిగల వెనకాడ మక్కబూరు వెనకాడ ఈ అమ్మలక్కలు మొత్తం ఇక నా సంసారమే ఇక తెలుగోళ్ళు పళ్ళమ్మినట్టు ఉల్లో అనుకుంటా అమ్ముతుంది అమ్ముతారా లేదా ఈ వంక పెట్టుకొని నా ఇంటికి వచ్చి నా ఇంటికాడ నడు వానికి ఎంత సిగ్గులేదు నీకు ఎంత మానం లేదు ఏ ముఖం పెట్టుకొని వచ్చినా నా ఇంటికి నేను మంచోని కాదా అంటారు ఎంతో మందికి దాన ధర్మం చేసిన నేను దట్ ఈస్ సత్యశీల ఓ అన్న సత్యశీల రాజా నీ ఎండి అడిగినారా అన్నా బంగారం అడిగినారా అన్నా నీ భవంతులు అడగలేదు అన్నా తోడ పుట్టిన పాపానికి అన్న నీకు రాగి అడగడదరా అని అన్నా అన్న నీ దగ్గర కత్తరా అన్నా గిర 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 దింపి ఒడిచి నాలకు కొట్టి ఏనగంత బాధవరా అన్నా ఈయన పైన పెట్టి తొక్కుతా అంటే ఎముకలు బొక్కల పలపల ఇరుగుతున్నాయిరా నా అన్న సత్యశీల రాజా అయ్యో అన్నయ్య సత్యశీల రాజా అప్పుడన్నా మాటలేవాయే అన్నయ్య కలిసిన కొడుకులు మనయాలే సత్యశీల రాజా తోడు నేనన్నా
కావ్య దుర్మార్గురా చేతోటి కొడుతున్నావు. నేను మంచివాడి కాదా అని నన్ను ఏళ్ళవి చేయడానికి నన్ను బదనాం పాలు చేయడానికి వచ్చింది ఉండే ఇప్పుడు ఏంటి నేను అడగలేదు అన్నా, బంగారాము అడగలేదు అన్నా, నీ ఎన్ని బంగారానికి అదొకటి రాలేదు అన్నా, 18 ఏళ్ళ ఎదుర్కొన్నా అన్నా, ఒక్కనాడు అన్న నిన్ను అన్నా అని పిలవలేదు, నన్ను చెల్ల అని పిలవలేదు. ఇవాళ రాఖీలకున్నామని అన్న నేను రాఖీలు కట్టి శ్రీరామ రక్ష నీకు రాఖీని కడతానని రా అన్న. అన్న నీ ఇంటికంటే కాలుతోటి అన్నుండవేమో అన్న. ఎవరు చెప్పిన బుద్ధినా అన్న, ఎవరు జ్ఞానం చెప్పినారు అన్న, నన్ను కొట్టానా వేరు అన్న, అది నీకు జయము కాదు అన్నా. ఏ ఆడపిల్లలైనా కట్టుకున్న భర్త కొట్టినా పడుతుంది, తిట్టినా పడుతుంది, లంజన్న పడుతుంది, కోసి కుప్పలేసినా పడుతుంది. కానీ అదే తోడ పుట్టిన అన్ననో తమ్ముడో అనకనకొక్క మాట అంటే నీ తోడమ్ముకున్ననారా అన్నా, తమ్ముడమ్ముకున్ననారా అన్నా, ఇంతమందిలో అన్నా నన్ను గన్ని మాటలు అంటున్నావు, పెట్ట పేరు నానబడుతున్నావురా అన్నాని. 6 నెలలు గాని అవ్వగారి ఇల్లు తొక్కి తొవ్వ నడవరు వాడి పిల్లలే అవ్వా. 6 నెలల నాటికి ఇంటి పక్క పొంటోళ్ళ ఇండ్లల్లో ఎక్కడన్న పండుగ అయితే గప్పుడన్న నేను నా ఊరికి పోతే నా అన్నగాళ్ళు కనబడతారు, నా వదినలు కనబడతారు, నా బలగాన్ని చూస్తానన్నా. ఆడపిల్లలు గట్ల కడుపుల ఆశతోటి వస్తే ఆడపిల్లకు ఆ ఊళ్ళకు రాగానే పానం కొట్టుకుంటదవ్వా. నా అన్న అనంగత్తడో, నా అన్న ఈనంగత్తడా అని కొండకెళ్ళి చూసినట్టు చూస్తుంది. ఒకవేళ అన్నగాడు కనబడి చెల్లెలు ఎప్పుడు వచ్చినామంటే తన మనసు నిండుద్ది. కానీ ఇక కొంతమంది ఉంటారు ఎందుకు వచ్చినవా అని ఇట్లా చూసి సప్పుడే వెళ్ళిపోయిందనుకో, ఇంకప్పుడు పొట్టల దుఃఖం ఉంటుందాట నా తల్లులో అన్న. నేను అవగాలి రాదురా అన్న, అన్న నీ ఇంటికి వచ్చిన్నారా, నీ ఊళ్ళకి వచ్చినందుకు రాయనా చెల్లి ఎప్పుడు వచ్చినావా అని ఒక్క మాట అంటే నీ నోటి ముత్యాలు పెరిగినాయని సారుడు ఇళ్ళకెడతారు ఆడపిల్లలేవా. అన్నా చెల్లాని చూడలేక అన్నా నన్ను కొడుతున్నావు, నీకే కోపం ఉందో ఏమో తెలియదు కానీ అన్నా నువ్వు చాడిచ్చి తన్నుకుంట కొట్టినప్పుడు నా గాజులు పడిపోయానే అన్నా. ఒక్క 20 రూపాయలు ఇస్తే 20 గాజు గల్లు అన్నప్పుడల్లరా నా అన్నగాడు కొనిచ్చిన గాజురాని తమ్ముడ పడతానే అన్నయ్యో. 20 రూపాయలు ఇవ్వాలంటే అవ్వదు. 20 రూపాయలు కావాలంటే మనం ఎన్ని రోజులు కష్టపడతా 20 రూపాయలు ఒడిబియ్యమా? ఓ ఇది అన్నలు పోయి తమ్ముళ్ళు పోయి చెల్లెళ్ళకు అక్కలకు పండగ పబ్బానికి ఓడిబియ్యం పోయాలి. ఇంక కాలు మొక్కల మళ్ళీ మొదటి బియ్యం తల్లిగారికి రావాలంటారు, ఒడి బియ్యం పోతే మళ్ళీ రాదు. సరే చెల్లె నీ కొరకు కష్టపడి ఎట్లన్నా చేసి హెచ్ఎంటి బియ్యం, సోనా మైసూర్ లేకపోతే బాస్మతి రైస్ అక్బర్ బిట్ 120 రూపాయలు పెట్టి దీనికి నేను బాస్మతి బియ్యం కొని అన్న. ఎట్లయితే అట్లా అని 3 బార్ల కాడికి వచ్చిండయ్యో. 3 దోశిల్లమన్ను ఓ దేవుడు, ఇయ్యవట్టే సత్యశీల చెల్లె కొంగులా వత్తన ఉన్నాడు, చెల్లె కొంగులా వత్తన ఉన్నాడు. నీరంత మంచోన్ని నా వంటి కొడుకు ఉట్టాలని, ఇంటి పక్క కొడుకు నా అటువంటి కొడుకు ఉట్టాలని కోడెల్లి వల్ల
వదిల వల్లయ్యకు రేవలకుంట ఎల్లవ్వకు ఎవరాడ రాజన్నకు కొండగట్టు అన్నకు ధరంపురి నరసింహ స్వామికి ఒక్క బొత్తులు వట్టుర్రి కొబ్బరికాయలు వట్టుర్రి నీరంత మంచోన్ని అరిగిపోయిన పెంకాసులు చేత పట్టారా కొండూరా వస్తున్నాడు అయ్యా రాజా ఏడో ఏడో తొడలు వచ్చిపోయింది నేను కదా అన్నరా ఇంత పని చేస్తివిరా అన్నా నేను పెట్టిన మట్టి అన్నం అనుకో ఉంచిందేమో కూర అనుకో ఆ పెంకాసులేమో పైసలు అనుకో నాడు కాడు పుత్తు గంగెద్దులు లచ్చిరనుకోని అన్నా గారడల్లనుకోరా అన్నా భిక్షగల్లనుకోని అన్న నాకు ఇంటి భిక్ష పెట్టు అంటే ఏ అన్నగానికి ఏ తెల్ల పెట్టని అన్న ఇంటి భిక్ష పెడితే అన్న సత్యశీల రాజా పెట్టామన్నే అన్నో కదా నేను బంగారం అనుకుంటారా అన్నా సత్యశీల తల్లి సుశీల రాణి ఎందుకని కన్నవేవో నీ కరుణ గంగ వేరుగాను నిన్ను పుట్టినాడేవా నీ ప్రాణం వేయింది గాని నేను పుట్టినాక నన్ను పిసికి పొంద పెడితే అవ నాకు ఈ గట్టవు ఈ బాధలుండకపోవనే నా తల్లి నడుస్తుంది పుల్లెందర బతుకులాయే నాన్న నన్ను సారి పెంచి పెద్ద చేసినందుకు అన్నున్నడాని అత్తే మారు మారు దెబ్బలు పడతావురా అన్నయ్యా ఏమిరరి అన్నరా రాన్న అన్నరార సత్యశీల మహారాజా కట్టుకున్న భార్యలేనా అన్న కాలు పెట్టినంత వరన్న అన్న చదువుకున్న భార్యలేనా అన్న చెయ్యితోటి కొట్టి వరన్న అన్న అన్నయ్య ఆడవిల్లలేవి కోరుకుంటారురా అన్నదమ్ములున్నదాలు అసలున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అని ఆడపిల్లలు కోరుకుంటారురా వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తాయి ఉండాలి రాజన్న గుళ్ళు తెల్లగుండాలి అవ్వగారి ఇల్లు చల్లగా ఉండాలని ఆడి పిల్లలు కోరుకుంటారే అన్నయ్య అమావాస్య నువ్వెప్పుడు వస్తవే అవ్వగారి ఇల్లు వాళ్ళకి పూజేయాలనుకుంటారు ఉన్నవా నువ్వెప్పుడు వస్తవే నా తల్లి గారి కూరాడు ఊదియాలని ఆడి పిల్లలు కోరుకుంటారన్నా అన్నరారా అన్నో సత్యశీల రాజా నన్ను కొట్ట నయమేలన్నా నన్ను కొట్ట జయమేలన్నా ఏమిరి నాయన రావో నాయనా వద్దు వద్దారంగా ఓ నానా నీ మాట వినక
చుట్టారు కానాక మూలకు అట్లునే నొట్టేసు వస్తు అత్త తీసుకొచ్చి నోట్లేసి రోకల బండ పెట్టి దంచమాట మంచిగా చెప్తాండి ఈ చెల్లెళ్ళకి అట్లా వేసినావురా గానాడు చూసిన అన్నగాడు పాపగారు ఉండ కొడుకు చెల్లెను నా చెల్లెవు కాదు నీకు నేను అన్నగాన్ని కాదు నా ఇంట్లోకేరి నడిచి మాట్లాడు అని మెడల మీద కట్టెలేసి అవో ఇంట్లోకేరి ఎల్లబడుతుంటే గానాడు తోడ పుట్టిన చెల్లెలు చూసిన కలకల కలకల కన్నీరు ఇస్తున్నది అన్నయ్య ఎల్లడి రోజు లోపల నీకు రాకిళ్ళు కడదామా అని వస్తే చెల్లెని కాలేక కాలెత్తి తన్నుతున్నావు నన్ను చెయ్యెత్తి కొడుతున్నావు అన్నా 10 మంది నాకు అన్నలు లేరు 10 మంది నీకు చెల్లెలు లేరు ఒక్కగాని ఒక్క అన్నగాని ఒక్కగాని ఒక్క చెల్లెలు నీకున్నా ఒక్క తల్లి గర్భంలో మనం 2 చక్రమాయి పుట్టినవన్నా ఇళ్ళ నన్ను కొడుతున్నావు నన్ను తిడుతున్నావు అని కానాడు నాకు పోసిన మట్టి నాకు బంగారం కావాలన్నా అని ఆ ఓ కలకల కన్నీరు తీసుకుంటే కన్న తండ్రి దగ్గరికి వస్తున్నదయ్యా ఓ ఆనాడు వద్దు ఆనబడే లోపల ఆనాడు కన్న తండ్రి కళ్ళ చూసిండు ఆనాడు చూసిన బాపు అటువంటి ఆయన అన్నగాడు నన్ను వట్టిండు తిట్టిందా అని అవో ఇంట్లోకేరి ఎల్ల వట్టిందా అని చెప్పుకునే వారి కల్లా నా బిడ్డ నేను మొదలే చెప్పలేదా వాడు దుర్మార్గుడు దుష్టుడు పాపగారి వాడు పిల్ల మాటలు పట్టుకొని ఒకప్పుడు నీ తల్లికి తలగొర్రాయి పెట్టలేదు నిన్ను దాదలేదు నన్ను దాదలేదు వద్దు వద్దనంగయ్యా అన్నగాడి పునమ్మ అరవచ్చు నన్ను చూస్తే అన్నగాడు నన్ను దగ్గర తీసుకురావచ్చునా అని నన్ను తోలుకొని వచ్చినవు నా బిడ్డ అయ్యల్లా తోలుకొని వస్తే ఏమి లాభం ఉన్నది సత్యశీల మహారాజా ఎంత కఠినం కలిసినవు రా నన్ను దగ్గర తీయకున్నా నీ చెల్లెనన్నా దగ్గర తీయకపోతివి అవో నా కొడుక నువ్వు ఏ కాలెత్తి తన్నవో ఏ చెయ్యెత్తి కొట్టినవో రానున్న కాలం లోపల నీకు నిలువెల్ల కుష్టాన్ని రావాలన్నాడు గాకన్న తండ్రి సట్టించి చేపలు పెట్టి కన్న బిడ్డని ఎంబడ పెట్టుకొని 7 ఇంతల పల్లెకు ఏడ్చుకుంటా తుడుచుకుంటా వస్తున్నారు గానాడు చూసిన నా బిడ్డ నాకు చిన్నంగా మెల్లంగా సలి పెడుతుంది నాకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది ఆగో నా బిడ్డ అయ్యని ఆవుల కాడికి పోదామంటే నాకు శాపం అయితే లేదు ఆగో ఆనాడు చూసిన నా బిడ్డ నువ్వు రామన్నతోని ఆవుల కాడికి పో గోవుల కాడికి పోమన్నాడు నాయన్నాడు బాధపడికే నీ వంతుకు నేను రామన్నతోని ఆవుల కాడికి పోతానన్నది తయారు చేసింది బాపు నువ్వు 5 ముక్కలు అన్నం తిను అంటే బిడ్డ నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు జర్రాయినాక తింటాను ఉన్నాడు ఉలుక మంచం లోపల కన్న తండ్రి ఒంటి నిట్టాడు గుడిచె లోపల వండుకొని ఉండంగా ఆగోగా మంచం కింద అండిన అన్నం పెట్టింది బాపు లేచి అన్నం తిను అన్నది నేను ఆవుల కాడికి పోతున్నానని వెళ్ళిపోయింది కన్న బిడ్డ రావన్నతోని ఆవుల కాసుకుంటా గోవుల కాసుకుంటా నడి లోపల ఉండని గాని అల్లుడార ఇప్పటి కాని అప్పటి కాని మానవునికి 66 రోగాలు వస్తే 66 రోగాలకు మందు ఉన్నది గాని ఈ మనోవ్యాధికి మందు లేదయ్యో మానవుడు మనిషి రంది కట్టుకుంటే కట్టెకు పిప్పి కలిగినట్టుగానే దీపం లోపల సమరు గుంజి కచ్చినట్టుగా గుంజి కట్టాడు మన అది పెట్టుకున్నాడు కొడుక ఎంత మోసం ఎత్తివిరా ఇయ్యల్ల నన్న మమ్మల దగ్గర తీయకపోతే కానీ అదే బాధ పెట్టుకున్నాడు అదే రంది పెట్టుకొని అచ్చబోయే జీవనాలు అవుతున్నాయా బాబుడి లోపల రావో దేవుడు పుడుతున్నది ఆ సురేంద్ర మహారాజుకు వచ్చి వైద్యునాలు అయితే కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు రానాయన్న వల్ల రాజు నాటావో దేవుడు మొత్తం కడుగు రామబడారా ఎక్కడ ఉన్న పాన భార్య ఎందుకని గట్టి పాన భార్య దాని వద్దు వద్దనంగా ఎల్ల బిడ్డ బలం ఎత్తుకొని నువ్వేం సుఖపడ్డావు దేవి అని నేను సుఖపడ్డా నువ్వేల తోవ నాకు దొరుకుతుంది బామాయి అని ఎప్పటి నేను వస్తున్నా అని కలకల కలకల కన్నీరు తీస్తాడు లింగాల చెల్ల నిండా వరుసుకున్నాడు కప్పుకున్న రాజు పండుకున్నట్టుగానే నా బిడ్డ ఎల్ల నిన్ను వదిలిపెట్టి నేను పోతున్నా ఆగో నిన్ను ఒక చేతిలో పెట్టలేరు 5 లక్షలు నేను ఎత్తి వేయలేరు బిడ్డు
ఎడగారి కోతిని వేసి ఏడుల్లా పిల్లి కూరలు వేసి అద్దుమాన పడి లోపల వదిలిపెట్టి పోతున్న నా బిడ్డ అనుకుంటా విల్ల పట్టుకొని అమలాడు ప్రాణములు లోపల సందిరాన్ని చూడండి నా తల్లులారా. తండ్రి ప్రాణం పోంగనే మరి తండ్రి ప్రాణం పోయిందని బిడ్డకు తెలవదు. తండ్రి దగ్గరకు వచ్చి చూసే వరకల్లా లింగాల చెల్ల నిండా కప్పి ఉన్నది. లింగాల చెల్ల తీసింది నానా లేవే నానా లేవే అని తల కిందికేరి చేతి పెట్టి లాబట్టే వరకు ఎప్పుడు రాజు ప్రాణం పోయిందవ్వా, రాజు జీవనం పోయింది నానా. ఇన్ని రోజుల కంది నానా నా తల్లి లేకపోయినందుకు తల్లి వాయి పెంచుకున్నావు నానా, తండ్రి వాయి చదువుకున్నవే నానా. ఆడపిల్లలకైనా ఆపద వచ్చినాడు అవ్వ ఉండాలి, బాధ కలిగినాడు బాపు ఉండాలి. కష్టకాలం అత్తే కన్న తల్లి రండన్న ఉండాలి, కట్టుకున్న భర్తనన్న ఉండాలంటారు. కన్న తల్లి తండ్రి లేకపోతే కట్టుకున్న భర్త లేకపోతే నిండు బాయన్న ఉండాలి, నిండు చెరువన్న ఉండాలని అంటారు. తండ్రి మీద పడ్డది కలకల కలకల కన్నీరు ఇస్తే ఊపుంచటోళ్ళు ఎవరున్నారవ్వ. అడవిలో ఎన్నీల కత్తే చూసేటోళ్ళు ఎవరున్నారు. అడవిలో ఒంటరి ఏడితే ఎవరు ఊపుస్తారు. తన మనసుకు తాను తాత్పర్యం వెలుగుకున్నది. కళ్ళ చూసేవో దేవుడు చెల్లె ఏడుస్తుంటే నా చెల్లె ఎందుకో బాధపడుతుంది. చెల్లె అంట వరుస పెట్టుకున్నాడు రామన్న తన అని ఆ పుక్కి మంచం కాడికి ఒంటినిచ్చాడు పురుషకాడికి వచ్చిండు. చెల్లె ఎందుకు బాధపడతాను, ఏం బాధ కలిగిందని రామన్న అడగంగా ఓ అన్న రామన్న అయ్యో చూసినవా అటువంటి మా బాపు లేపినా లేస్తలేడు, ఊపినా లేస్తలేడు, నాకేదో భయం అవుతుంది రామన్న అని వరకల్లా రామన్న వచ్చిండు. ఆ లింగాల చెల్ల తీసి చూసే వరకల్లా రాజు ప్రాణం ఎప్పుడో వేయింది, శరీరం అంతా చల్లబడిపోయింది. నా బిడ్డ ఎల్లాన్ని అటువంటి నీ కన్న తల్లి చనిపోయిండు. ఆగో ఇప్పుడే ఈ వేళ అటువంటి ఆనాడు చూసినవా ఇద్దరు అన్న ఎల్లెళ్ళు కలకల కలకల కన్నీరు తిప్పుతున్నారు. అన్న అంట వరుస పెట్టుకున్నది, చెల్లె అంట వరుస పెట్టుకున్నారు. మరి ఎన్ని రోజులకు ఉన్న మురికి చెత్త మనసున్నది. ఆగో నీ తండ్రిని ధర్మంగా అగ్ని కట్నం పాలు ఎత్తమా అని ఆనాడు వాడగట్టి పాడగట్టి పాడల్లో వండబెట్టుకొని నలుగురు ఎత్తుకోంగ 10 మంది మొత్తుకోంగ ఆగో కాటాల గడ్డ తీసుకొచ్చిందయ్యా ఓ పెద్దరా. కాట్నాల గడ్డలు తీసుకొచ్చే వారికల్లా ఆనాడుగా యొక్క అటువంటి కన్న తండ్రికిగా కన్న బిడ్డనే కొడుకు లెక్క తలగొర్రా ఎడుతుంది. బరబర మంటలు మండుతుంది, కాలేటి కాట్నం కాలుతున్నది, కూలేటి కాట్నం కూలుతున్నది. గంగ లోపలికి వచ్చింది, గంగ తానం చేసింది. ఆగో కన్న తండ్రి పేరు మీద చుట్టి పట్టుకొని 12 రోజుల్లో 10 మందిని విడిచి పచ్చటాకుల 10 మెతుకులు అన్నదానం పుణ్యదానం చేస్తున్నది. ఆగో గానాడు చూసిన కొన్ని రోజులు గడవంగా మరి ఎన్ని రోజులకున్నా ఇన్ని రోజుల దాకా నా కన్న తండ్రి నాకు తీ ఉండే. నా కన్న తండ్రి లేని ఊరి లోపల నేనెట్లా ఉండాలి. మరి రామన్న అంటే చిన్ననాడి సుంది తోడ ఉట్టకున్నా గాని కూడా వెరగకున్నా గాని అన్న అంట నేను వరుస పెట్టుకున్నా. మగ బుద్ధి మోటు బుద్ధి అంటారు. ఒకనాడు కాకున్నా ఒకనాడు సారా వీరు బ్రాండి బగ్గదాగి వచ్చినాక నువ్వు చెల్లెవు కాదే నువ్వు నాకు భార్య కావాలంటాడేమో. మనిషి మానవుడు ఎప్పుడు మారేది తెలియబోదు. ఆయనక పిల్లం ఏర్పడది, తల్లి ఏర్పడది, చెల్లె ఏర్పడది. ఆయన తిక్క లోపల ఏమి చేసేది దిక్కు లేదు. ఆయన అడవి లోపల ఒంటినిట్టాడు గుడిసె లోపల ఎంత కాదనుకున్నా ఎంత లేదనుకున్నా తోడ పుట్టిన వాళ్ళు ఉన్నా గాని గాల్లే వాళ్ళకి అక్కడ ఉన్నారు అని అనుమాన పడేటోళ్ళే ఉంటారు. ఎన్ని రోజులకున్నా నేను రామన్న దగ్గర ఉండా ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా పోతానా అని నల్లటి కాగితం పట్టింది, నల్లటి అక్షరాలు రాసింది. రామన్న అయ్య నా కొరకు లెంకులాడబోకు అన్నా నేను వెళ్ళిపోతున్నాను అని. ఆగో అత్తుమ రాత్రి కలికి గాంధారియల్ల మాంధారియల్ల ఉత్తరం రాసి అన్నగారి తలాపు పెట్టి ఆగో అడవి లోపల వెళ్ళిపోతున్నదయ్యా సంజరాని. అడవి తవ్వారు తవ్వలు పట్టేరా ఎక్కడాని కొండలు రాబో దేవుడా, ఎక్కడాని కొండలు రాబో దేవుడా, ఎక్కి కూడా పోత ఉంది సంగవరా పడిలో నా ఓ దేవుడా,
ఆకు తింటుంది తూపైనప్పుడు పచ్చాకు తింటుంది నెల్లి కూర నెపమైతుంది పొద్దు కూర పోయినమైతుంది అభిమానమడి లోపల తిరుక్కుంటా వస్తుంది మరి తిరుక్కుంటా అడవి లోపల తిరుక్కుంటా వస్తుంటే బారా 12 ఆవిడ చూసిన ఇక్కడ ఈగ దగ్గర కాశీపురి పట్నం ఒకటి ఉన్నది కాశీపురి పట్నాన్ని పరిపాలన చేసేవాడు కాశీ మహారాజు ఆ కాశీ మహారాజుకు సుత చిన్ననాడే తల్లిదండ్రి మరణం అయిపోయినరు ఆ యొక్క అటువంటి నాయన మంత్రి మల్లయ్య చేతలు పెరిగిండు ఆగో గానాడు చూసిన ఆ కాశీ మహారాజు సంవత్సరానికి ఒక్కనాడు చెలియాట మార్గం పోతారట ఆగో 10 మంది జవాన్ల ఎంబడ పెట్టుకొని అమ్ములు బాణాలు బుధమందు పెట్టుకొని ఆగో అడవి అరణ్యం అంతా తిరుక్కుంటా ఏనాడైతే వస్తున్నారు వచ్చే తొవ్వ లోపల సంగరాన్ని కళ్ళ చూసిండికి ఈ బాలుడు అబ్బాయి అడవిళ్ళను చూడబోతే ఎంత అందంగా ఉన్నది ఎంత అడవిళ్ళను చూడబోతే పొడి చేడి పొద్దోల వెలిగేది దియ్యోల ఉన్నది ఏ తల్లి అన్నదో ఎల్లాగదేవి అలా నీ ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ నీ కన్నోళ్ళు ఎవరు నిన్ను కొన్నోళ్ళు ఎవరు అని అడిగే వారి కల్లాగా నాడు సంధ్య రాని చూసిన మేము పూర్తికి మొదలుపెట్టి చెప్పుకుంటా వచ్చినట్టుగా కథ చరిత్ర మొత్తం కాశీ మహారాజు చెప్పుకున్నది ఆగో నాకు దిక్కెవ్వలేరయ్యా దీనెవ్వలేరని చెప్పుకునే వారి కల్లా బాలా నాకు చూత ఎవ్వలేరు నువ్వు ఒప్పుకుంటే నిన్ను కళ్యాణం ఆడుతానన్నాడు భగవంతుడే ఎదురుగా వచ్చి నాకు వరం ఇచ్చినట్టుగా ఇస్తున్నావు తండ్రి ఆగో తప్పకుండా కళ్యాణం ఆడతానని సంధ్యరాన్ని ఎంబడబెట్టుకొని కాశీపురి పట్నం వచ్చిండు ఆగో 7 బ్రాహ్మణులు విలిపించుకున్నాడు పిల్లగాని పేరు మీద వరుగులు చూసేవారి కల్లా 3 రోజుల్లో సక్కని గడియల్ల గోగులగ్గం వచ్చింది శుక్లారం దినమందు ఉదయాలు వచ్చిందే మోక్షం ఉంటారు ఎప్పటికాని మొదలు దూరం అయితే గాని కొన దూరం ఎన్నడి కావోదు ఉదయాలు వచ్చిన పెళ్లి ముహూర్తాన్ని ఎత్త కొట్టుకోవద్దా అని నిమ్మలు కొట్టిరు నిడలు వేసి పత్తలు కొట్టి పందులు వేసి ఆకాశం తరుగులు వరిసి భూదేవరంతా గద్దెలేసి ఆ సంధ్యారాణి పుణ్య కాశీపురి మహారాజుకు పెద్దలంతా కూడిండ్రు ఆ పెళ్లిలో పెద్దలంతా కూడిండ్రు ఆ పెళ్లిలో అయ్యంతా కూడిండ్రు అక్షంతాలేసి అయ్యంతా కూడి అక్షంతాలేసి ఆ సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు లగ్గం అయిపోయింది నాగేళ్ళు అయిపోయింది తిరువెల్లి మరివెల్లి జరిగిపోతుంది మరి వచ్చేటోళ్ళు వస్తనే ఉన్నారు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు అట్లా కొన్ని రోజులు గడవంగా మరి కైలాసనాథుడి కళ్ళతోని చూసిడు నా బిడ్డ సంధ్యరాని నువ్వు పుట్టిన కాడికి ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టకాలం వెళ్ళదీసినావు కానీ నువ్వు ఎన్నడూ సుఖపడలేదు నవ్వేటోళ్ళు నువ్వు ఏడిపిస్తాడు భగవంతుడు ఏష్టలు నవ్విపిస్తాడు కష్టము కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు కష్టానికి భయపడి